ఓటమి భయం వెరసి వైసీపీలో అంతర్మథనం, ప్రశ్నిస్తే దాడులు లేదా బెదిరింపులు. ఇది 5 ఏళ్ల వైసీపీ పాలన చరిత్ర. ఇక ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన నేతలు సైతం ప్రభుత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకుని అధికారులను బెదిరిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న పేర్ని కిట్టు దౌర్జన్యానికి దిగారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ క్రమంలో ఎస్ఐతో వాగ్వివాదానికి పేర్ని నాని దిగారు. గత 2 రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వైసీపీ సానుభూతి పరులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పేర్ని నాని, పేర్ని కిట్టు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఏంటి అక్కడ పరిస్థితి? శంకరి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని కిట్టు వైసీపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. తాజా సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్నాని కుమారుడు. అయితే ఇటీవల కాలంలో వరుసగా దౌర్జన్యాలు పాల్పడటం, ప్రతిపక్ష పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కిట్టు అనుచర వరకు దాడులు తీస్తున్న నేపథ్యంలో అనేక సందర్భాల్లో వివాదాలు కూడా నడుస్తా ఉన్నాయి. అయితే ఇటీవలే ఇటు 2 వర్గాల మధ్యలో జరిగిన గొడవ సంబంధించి పోలీసులు కొంతమంది కార్యకర్తలను అభియోగిస్తున్నారు. ఆ సమయంలో వైసీపీకి సంబంధించిన కిట్టు అన్యాయాలు దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐ చాణిక్య కూడా ఒక కార్యకర్తపై చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పేర్నాని అలాగే కిట్టు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ చేరుకుని కార్యకర్తలతో కలిసి ఆందోళన దిగారు. తమ కార్యకర్తలపై చేసుకుంటూ చూస్తూ ఊరుకోమంటూ కూడా పోలీసులపైనే హెచ్చరిక దూరంతో పేర్నాని వ్యాఖ్యలు చేసినట్టు కూడా అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ ఎస్ఐని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడారని కూడా అక్కడ సాక్షి చెప్తా ఉన్న పరిస్థితి. అయితే పోలీసులకు కొట్టే అధికారం లేదని ఇప్పుడు చెప్తున్న ఆ పేర్నాని ఈ 5 ఏళ్లలో ఎంతో మంది తెలుగుదేశం అలాగే జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించి కొట్టించిన వైనాన్ని కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తా ఉన్నాయి. ఈ వివాదం ముదరడంతో ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించారు. ప్రధానంగా ఎవరైతే ఈ దాడికి కార్యకర్తపై చేస్తున్నారని చెప్పారో ఎస్ఐ చాణక్య తెలుగుదేశం పార్టీ కొమ్ము కాశాలు వ్యవహరిస్తున్నారని ఉద్దేశపూర్వకంగానే తమ కార్యకర్తలను కొడుతున్నారంటూ నాని ఆరోపించారు. ఈ ఎస్పీ ఆదేశాలతో డిఎస్పీ అబ్దుల్ సుబాని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన వెంటనే దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి తప్పు ఎవరికంటే వారిపై చర్యలు తీసుకుంటామని, తమ పోలీసులు చేస్తున్న వ్యక్తులు కాదని సర్ది చెప్పినప్పుడు కూడా పేర్నాని అంగీకరించలేదని అతనిపై చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద పోలీస్ శాఖ పరమైన విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు కూడా ఆందోళన విరమించి సహకరించాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేయడంతో నాని అక్కడి